బైబిల్ గ్రంథాలు తెరవండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం, 9వ వాక్యం. 9. తమ భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాదములు తొట్టిల్లనబెడు అనే సంగతి ఆయన చెబుతున్నాడు. తమ భక్తులు ఎవరైతే ఉన్నారో, భక్తులు అనబడేవారు, వారి పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఆయనకు భక్తి కలిగి ఉన్నట్లయితే భక్తి గల వారిని పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడతాడట. నువ్వు భక్తిపరుడివైతే నీ పాదము ఎప్పటికీ తొట్టిల్లదు, పొరపాట్లు జరగనివ్వదు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కుదుటపరుస్తాడు, నిన్ను స్థిరత్వము కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాదములు తొట్టిల్లకుండా మనకి సంరక్షణనిస్తున్నాడు. ఆయన మన పాదములు తొట్టిల్లకుండా కాపాడతాడట. మన పాదములు తొట్టిల్లకుండా ఆయన నిలకడగా ఉంచుతాడట. ఆయన నిలకడగా ఉంచేది ఎందుకంటే నీ జీవితంలో నువ్వు విశాలత కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గనక. నీ జీవితంలో నువ్వు విశాలత కలిగి తూర్పుకైనను, పడమరకైనను, ఉత్తరకైనను, దక్షిణానికైనను తొట్టిల్లకుండా ఉండడానికి ఆయన నీకు విశాలతనిచ్చి అన్ని విషయాలలో నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగు. ఆయన భద్రతనిస్తాడట. రెండవది భద్రతనిస్తాడు. ఆయన తొట్టిల్లకుండా నీకు భద్రత అనుగ్రహిస్తాడు. మూడవది ఆయన ప్రేమ నీపై ఉంటుంది. ఆయన తొట్టిల్లకుండా ఆయన ప్రేమ చేత నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఉండడానికి ఆయన సర్వము సకలము ఆయన అనుగ్రహిస్తున్నాడు. సకల ఏర్పాట్లు నీ కొరకు నా కొరకు చేస్తూనే ఉంటాడు. అందుకే నిన్ను కాపాడుతూ ఉంటాడు. తొట్టిల్లకుండా ఉండడానికి ఆయన తన కార్యము మన పట్ల జరిగిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశాలత ఎలా అనుగ్రహిస్తాడు అంటే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 8వ వాక్యం. నీ శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదమును నిలబెట్టిది. విశాల స్థలములో ఇరుకులైన ఇబ్బందులైన విశాల స్థలము నాకుంటుంది. శత్రువుల చేత నేను చెరపట్టబడలేదు. నీకెందుకంటే నీవు నా పాదములను స్థిరపరిచి ఉంచావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యంలోనూ ఉంది. ఆ చదవని ఒకసారి. నీ శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. నా పాదములు ఎక్కడ నిలబెట్టారో తెలుసా? విశాల స్థలమున. ఇరుకులో విశాలత కలుగజేస్తాడు. తొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా విశాలత కలుగజేస్తాడు. నిన్ను తొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు కలగజేస్తాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. రెండంతల ఆశీర్వాదం మేలు కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు రెండంతల మేలు చేస్తాడు. చాలా మంది ఈరోజు మేలు పొందిన వారు యేసుక్రీస్తు వారి దగ్గర 9 మంది 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ 9 మంది ఏమయ్యారో తెలియదు, ఒక్కరు మాత్రమే వచ్చారు. మేలు పొందిన వారు రావట్లేదు. ఎవరు వస్తున్నారు? ఎవరో ఒకళ్ళు. ఆయన నమ్మిక ఉంచిన వారు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇరుకులో విశాలత కలుగజేయవాడు, నీకు రెండంతల మేలు కలుగజేసేవాడు. అర్థం చేసుకొని ఆయన యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండండి. ఏది చెప్పినా ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 8 నుంచి మరొకసారి చదువుతారా? నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదమును నిలవబెట్టితివి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించి ఉన్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడిచుచు నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించి ఉన్నవి. నా శత్రువులందరికీ నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరునై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోచున్నారు. మరణమై స్మరణకు రాకున్నా వాని వలె మరువబడితిని. ఓటి కుండవాడనైతిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశల నాకు భీతి కలుగుచున్నది. భయమేస్తుంది అయ్యా, నాకు భయమేస్తుంది అయ్యా. నువ్వే నా కాపరివి, రెండంతల మేలు చేయవాడవి. నీ సన్నిధికి వచ్చాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను. నేను నా ఆశ్రయ దుర్గమైనటువంటి దేవా, నన్ను ఆదుకోవా. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టేది నీవేనయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే 31వ వచనంలో 4వ వచనం ఒకసారి చదువుతారా? నా ఆశ్రయ దుర్గము నీవే అమ్మా. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. రహస్యంగా వడ్డుతున్నారు, అందులో తప్పించు వాడవు నీవే. అక్కడ ఏం రాబి? విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మన పాదములు తొట్టిల్లకుండా నిత్యము కాపాడే దేవుడు విశాల స్థలములో నన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి, విశాల స్థలములో ఆయన నన్ను నిలవబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన భద్రతనిచ్చేవాడు. ఏ రకంగా భద్రత ఇస్తాడు? నీకు భద్రత ఎలాగుంటుంది అని అంటే, కీర్తనకారుడు రాస్తున్నాడు 91వ కీర్తన 11, 12 చరణాలు చదవండి. 91వ. అమ్మా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మళ్ళీ చదవండి. నీ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగునుక. ఎంత గొప్ప భద్రత! నీ పాదములకు రాయి తగలకుండా. చీకటిలో నడుస్తున్నావు, చీకటిమయంలో తిరుగుతున్నావు, చీకటి వల్ల సంచరిస్తున్నావు, అప్పుడు కూడా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను, ఒకవేళ పొరపాట నా బిడ్డ ఆ రాయి చూసుకోకుండా తన్నుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడట. దేవునికి మహిమ కలుగునకు. చప్పట్లు కొట్టే దేవుని ఘనపరచండి. అట్టి భద్రత నీకు ఇస్తున్నాడు దేవాది దేవుడు. నీకు భద్రతనిస్తూ నడిపిస్తున్నాడు. ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము
22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు నిన్ను ఆదుకోలేరు, మనుషులు నీకు భద్రతనివ్వలేరు. నీకు భద్రతనిచ్చేది ఆ దేవాది దేవుడే. ఆ దేవాది దేవుని వేడుకుంటే నీకు నిత్యము భద్రతనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, అమ్మా, ఈ జనులు నా యొద్దనున్నారు, వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మోర్చపోతారేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదు. వాళ్ళు ఉపవాసం ఉండడానికి నాకు మనస్సు లేదు. వారికి ఏదైనా పట్టండి, వారికి ఏదైనా తినిపించండి. ఎంత భద్రత కలిగి ఉంటున్నారో ఆలోచన చేయండి. యేసు ప్రభు నిన్ను గురించి నన్ను గురించి భద్రతనిచ్చేవాడు. ఆ భద్రత ఎలాగుంటుందంటే, మనకి తిన్నామా లేదా, మనం పడుకున్నామా లేదా, నీకు నిద్ర వచ్చిందో లేదా అనేటువంటి విషయాలు కూడా ఆయన పట్టించుకొని ఆయన మన పట్ల భద్రతనిచ్చే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాయి తగలకుండా భద్రతనిస్తున్నాడు. మనం భోజనం చేస్తున్నామా లేదా అని కనిపెడుతూ, ఉపవాసం ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి ఏదైనా పెడదాం అని తీర్మానం తీసుకుంటున్నాడు. యేసు ప్రభు నిన్ను అన్ని జాగ్రత్తలు తీసుకొని నీకు భద్రతనిచ్చి ఆయన నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే కంటే, దేవునికి నువ్వు ఉన్నతంగా ఉంటే దేవుడు భద్రతనిచ్చి నడిపిస్తాడు నిన్ను. ఆయన భద్రత నీపై ఉంటుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆయన విశాలతనిచ్చేవాడు, అలాగే భద్రతను ఇచ్చేవాడు. ఆయన ప్రేమామయుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమయై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ పాదముల యొద్ద పడి నమస్కారము చేసి, ఇదిగో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని వారు తెలుసుకునేటట్లు చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ అయినటువంటి దేవుడు నిన్ను భద్రతనిచ్చి కాపాడుతాడు, విశాలతను నడిపిస్తాడు. అలాగే ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమయై ఉన్నటువంటి దేవుడు ఇతరులకు, నీ శత్రువులకు, నీ విరోధులకు వీరు దేవుని తెలుసుకున్నారు అని చెప్పేటట్లుగా ఆయన ప్రేమ వెల్లడిపరిచి ఏమంటున్నాడు చదవండి మరొకసారి అమ్మా. వారు వచ్చి నీ పాదముల యొద్ద పడి, ఎవరో అన్యజనులు నీ దగ్గరకు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని వారు తెలుసుకునేటట్లు నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. వారే నీ పాదముల మీద పడతారు.
నీకంత శక్తి ఉంది. ఆయన ప్రేమలో అంత శక్తి ఉన్నది. ప్రతి కీడు నుంచి నిన్ను తప్పించే దేవుడు, ప్రతి అపరాధము నుంచి నేను తప్పించే దేవుడు. వారే నీ పాదముల మీద పడేటట్లు చేస్తాడట. ఆయన ప్రేమలో అంత శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమామయుడు, ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమామయుడు, ప్రేమగల దేవుడు. నీ పట్ల ఎంత ప్రేమో. నువ్వు ఎన్ని అపరాధములు చేసినా, ఎన్నిసార్లు ఆయన చీకొట్టినా, ఆయన నుంచి అనేక సార్లు నువ్వు వైదొలిగిపోయావు, అయినా పర్లేదు. ఆయన ఎప్పటికీ కూడా నిన్ను అదే రీతిగా ప్రేమిస్తున్నాడు, అదే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఈ వారంలో ఎన్ని బూతులు ఆడారు చెప్పండి? ఆయన విరోధంగా ఎన్ని బూతులు ఆడావు? నిన్ను ప్రేమించలేదు ఆయన? అయినప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ మీద ప్రేమ చావలేదు. నీకు తగ్గిపోయింది ప్రేమ. ఆ ప్రేమమూర్తికి నీ మీద ఎన్నటికీ ప్రేమ తగ్గిపోదు. అదే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అందరి మీదకి ఆ వర్షం కురిపిస్తున్నాడా లేదా? అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారా? లేదు. అందరి మీద ఒకే రీతిగా ఆయన వర్షాన్ని కురిపించే దేవుడు. ఆయనకు తారతమ్యాలు లేవు. వీరు నా ప్రజలు అనుకుంటున్నాడు. అందుకే నీ మీద ఎన్నటికీ ప్రేమ తగ్గదు. ఎప్పటికీ నీ మీద ప్రేమ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన విశాలతనిచ్చి నడిపించే దేవుడు. ఆయన నీకు భద్రతనిచ్చేవాడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి అంశానికి వస్తున్నాను. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చదవండి. సువార్త ప్రకటించు వారిని పాదములు సువార్తమానము ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతమే లేదా సుందరములు. నీ పాదములు సుందరములు అని చెబుతున్నాడు. సువార్త ప్రకటించి వాని పాదములు పర్వతముల మీద సుందరములు అని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రాయి తగలకుండా ఆయన దీపంగా నీ ముందుంచుతున్నాడు. ఆయన వాక్యాన్ని దీపముగా నీ ముందుంచుతున్నాడు. నీ ముందు వాక్యము దీపంగా ఉంటుంది. నీకు ఏ రాయి తగలకుండా, ఏ అడ్డు రాకుండా, నీ పాదములు సక్రమంగా నడవగలిగే రీతిలో ఆయన కొన్ని సందర్భాల్లో ఎత్తుకుంటాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరి అంశానికి వస్తున్నాను. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయము 8వ వచనం. పేతురు అంటున్నాడు యేసు ప్రభుతో, ప్రభువా, నువ్వెన్నడూ నా పాదములు కడగకూడదు అని ఆయన చెప్పాడు. యేసు ప్రభు ఒక రోజున శిష్యులందరినీ పిలిచి శిష్యులందరి పాదములు కడగడానికి ఉపక్రమించాడు. ఒక్కొక్కరి పాదాలు కడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, ప్రభువా, నువ్వు పరిశుద్ధుడివి కదా, మా పాదములు నువ్వు కడుగుతానువేంటి, నువ్వు కడుగుతున్నావేంటి? ఒకసారి చదవండి ఆ వాక్యం. నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు కడగరాదు.
అందుకు యేసు అందుకు యేసు నేను ఏమన్నాడంటే, నిన్ను కడగని ఎడల నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నాతో నీకు పాలు లేదు. మన సీమోను ఫ్రెండ్షిప్ పేతురు చెడిపోతుంది. మన ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలంటే నేను నీ పాదములు కడగాలి. తనకు తానుగా తగ్గించుకునే స్వభావం ఒకరికొకరు చూపెడతారన్నమాట. పాదాలు కడగడం ద్వారా నీ పాదాలు నేను కడిగితే నాతో నువ్వు పాలు పొందుతావు, నీకు నాకు బంధం ఉంటుంది, లేకపోతే నీకు నాకు ఏ బంధము ఉండదు అని యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత దీనంగా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో పొగడబడుచున్నటువంటి రక్షణకర్తయ్యకు దేవుడు ఈ రోజున శిష్యుల పాదములు కడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన ఎంత దీనంగా తనకు తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. మాదిరికరంగా ఉంచి వెళ్ళాడు. మీరు కూడా మీ శిష్యులకు కడగండి, మీరు కూడా మీ ఎదుటి వారిని కడగండి అనేటువంటి తీర్మానం తీసుకున్నటువంటి దేవాది దేవుడు ఈ మాట ఈ సంఘటన జరిగించి మన ముందు పెట్టి శిష్యుల పాదాలు కడగడం ఇక్కడ పొందుపరచబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ అధ్యాయము 39వ వాక్యం. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల చెంత కూర్చొని ఆయన బోధ వినుచు ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నానయ్యా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల చేత విచారము కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను. చాలండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఏం పని చేసింది? యేసు పాదముల చెంత కూర్చుంది. యేసు పాదములు సుందరమైనవి. ఆయన సుందరమైన వాడు, ఆయన పాదాలు సుందరమైనవి. ఆయనే మనందరిని కూడా మన పాదములు తొట్టిల్లకుండా కాపాడి, మన పాదములకు ఆయన వాక్యం అనే దీపము వెలుగై ఉండినట్లుగా ఆయన సమస్తము సమకూడి జరిగించేటట్టు చేస్తున్నాడు. మన పాదములు కూడా ఆయన పాదములతో సమానంగా చూస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను తొట్టిల్లకుండా, నీ పాదములకు రాయి తగలకుండా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాదాలను ముద్దాడేటువంటి ఆయన ఇప్పుడు నీతో ఏమంటున్నాడంటే, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతాను, నువ్వు తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతాను, నీతో నేను ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఎందుకంటే యేసు పాదముల చెంత కూర్చుంది. పనులన్నీ మానేసింది, ఏ పని పెట్టుకోలేదు, కేవలం యేసు పాదాల చెంత. యేసు పాదాల చెంతకు రావడం అంటే దేవుని సన్నిధికి రావడం కదండి. దేవుని చెంతకు రావడమే, దేవుని సన్నిధికి రావడమే. ఆయన పాదాల చెంతకు వచ్చినట్టు మనం ఎక్కడున్నామేమో, మనం ఇప్పుడు యేసు పాదాల దగ్గర ఉన్నాము. యేసు పాద పద్మముల కడ ఉన్నాము. మనం యేసయ్యను పూజిస్తున్నాము, యేసయ్యను ఆరాధిస్తున్నాము. ఆయన పాదములు పట్టుకొని బ్రతిములాడుతూ ప్రతి అవసరతను తీర్చమని ఆయనను అడుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 29వ అధ్యాయము. యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. నేను నేను పెట్టిన అడుగల్లా
నేతిలో పడెను. ఎవరన్నారు ఈ మాట? యోబు గారు అన్నారు. నేను పెట్టిన అడుగు ఎల్లా నేతిలో పడెను. చాలమ్మా, నేను వేసిన ప్రతి అడుగు నేతిలో పడుతుంది. నెయ్యి అనేది చాలా శ్రేష్టమైనది కదండి. నెయ్యి చాలా శ్రేష్టమైనది. అలాంటిది నూనెలే కాదట, డైరెక్ట్ గా నేతిలో పడింది నా కాలు. నేను చేపట్టే ప్రతి పనిని సఫలపరచబడుతుంది. నేను వేసే ప్రతి అడుగు స్థిరపరచబడుతుంది. నేను వేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడుతుంది. యోబుకు ఆ నమ్మకం ఉంది. నేను వేసే ప్రతి అడుగు నీతిలోనే పడుతుంది. నా దేవుడు నన్ను ఆ విధంగా ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనం. 33వ అధ్యాయము 24వ వచనం. ఆషేరును గురించి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ఉంచుకొనును. నూనె రాసిన వారిగా నూనె రాయబడుతుంది ఆ పాదములకు. ఎంత భద్రత! కాళ్ళు నొప్పెట్టినట్టు ఏం చేస్తారు? నూనె రాసుకుంటారు కదండి. అక్కడ చదవండి, ఆ మాట ఉంది. తన పాదములను తైలములో ఉంచుకును. చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఆ పాదములు, చాలా మెత్తగా ఉంటాయి. ఎప్పుడు తన పాదములు తైలములో ఉంచుతున్నాడట. దేవునికి మహిమ కలుగును. నూనె రాసి సేద తీరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధునిగా ఉన్నవాడు, పరిశుద్ధత నీ జీవితంలో ఆపాదించేవాడు. మనం ఏమేం చూసాము? విశాలతనిచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, ప్రేమయ్య అయినటువంటి దేవుడు, పరిశుద్ధ దేవుడు. మరొక మాట చెప్పి ముగిస్తాను, ఒకే మాట. ఆయన రక్షణనిచ్చేవాడు. ఆయన రక్షణ నీకెంతో అవసరం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రికలోంచి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెడదాము. విశ్వాసమునకు కర్తయ్యును దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెట్టుదాము. ఓపికగా పరిగెడతాము. ఎందుకంటే నీ ముందు ఒక పరుగు పందెం ఉంది. విశ్వాసం అనే పరుగు పందెం ఇక్కడ జరుగుతుంది. విశ్వాసము నిన్ను ఎక్కడ చేస్తుంది? పరలోకానికి చేరుస్తుంది. పరలోకానికి చేరాలంటే పరుగు పందెంలో నువ్వు పరుగు తీయాలి. నీ పరుగు పందెంలో కడముర్చడానికి, మీ పరుగు పందెంలో నువ్వు గెలుపు పొందడానికి ఆయన నీకు సహకారిగా ఉంటాడు. నీకు భద్రతనిస్తాడు, విశాలతను అనుగ్రహిస్తాడు, ప్రేమయ్యే ఉంటాడు. దేవుని పరిశుద్ధత నీతో పాటు ఉంటుంది కనుక నీ పరుగు పందెంలో ఆయన కూడా నీతో పరిగెడుతుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేరాల్సిన చోటికి నిన్ను చేరుస్తాడు దేవుడు. ఈ వాక్య భాగం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.